యూనికాన్ పెట్రోల్ మీటర్ పని చేయకపోతే ఏం చేయాలని చూద్దాం ఈ వీడియోలో అయితే. పెట్రోల్ మీటర్ ఎందుకు వర్క్ కాదు, ఏ పార్ట్ పోయింటుంది అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వెహికల్ అయితే BS6 యూనికాన్ 2023 మోడల్. ఈ వెహికల్కి అయితే పెట్రోల్ మీటర్ వర్క్ కాలేదనేసి మా దగ్గరికి అయితే వచ్చినారు, మా షోరూమ్ దగ్గరికి అయితే. మా టెక్నీషియన్ చూసిన తర్వాత ఏమిటి, ఫ్లోట్ అనేసి పోయింది. పెట్రోల్ ఫ్లోట్ అంటాము. అది ఎందువల్ల పోతుందంటే, మనము రన్నింగ్లో పోతున్నప్పుడు అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఉన్నప్పుడు గుంతలు ఒకేసారి ఎగిరించినప్పుడు, లేదంటే పెట్రోల్ పట్టినప్పుడు ఆన్లో ఉన్నప్పుడు పెట్రోల్ పట్టడం అలాంటి ప్రాబ్లం వల్ల ఇదైతే పోతుంది. ఇప్పుడైతే దీన్ని అయితే చేంజ్ చేయాలి. దీని కాస్ట్ వచ్చి 320 రూపాయలు. ముందుగా మన BS6 వెహికల్స్కి పెట్రోల్ ట్యాంక్ అయితే దాన్ని అయితే ఓపెన్ చేయాలి, లేదంటే దాన్ని మార్చే కాదు. కింద సైడ్ అయితే ఇస్తారు ఫ్లోట్ అనేది. ఈ ఫ్లోట్ ఇప్పడానికి ఏమిటి, పెట్రోల్ పైప్స్ అన్నీ స్పెషల్ టూల్స్తో మాత్రమే దాన్ని అయితే ఓపెన్ చేయొచ్చు, లేదంటే పెట్రోల్ అంతా పోతుంది. ఇవి ఎక్కువ చూడండి కత్తిరిలాగా, అవంతా స్పెషల్ టూల్స్ అంటాము. వాటిని యూజ్ చేసి అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తాము. ఇప్పుడైతే BS6 మోడల్ యూనికాన్ న్యూ మోడల్ వెహికల్. ఈ వెహికల్ అయితే కస్టమర్ చెప్పినాడు పెట్రోల్ ఎంత ఉంది అని చూపించడం లేదు. తర్వాత మనము చాలా రోజుల నుంచి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను అన్నాడు. దానికోసం అయితే మేమైతే చేంజ్ చేస్తున్నాం. అదే పనిగా కస్టమర్కి ఆర్డర్ పెట్టి అయితే తెప్పించి కాల్ చేసి కస్టమర్కి అయితే చేంజ్ చేస్తున్నాము. ఈ వెహికలే కాదు, ఏ వెహికల్ అయినా, BS6 అయినా BS4 వెహికల్ అయినా, ప్రతి ఒక్క వెహికల్కి ఫ్లోట్ అనేసి వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ వర్క్ కాలేదంటే, మీటర్ వర్క్ కాలేదంటే ఫ్లోట్ అనేసి పోయింటుంది. ఫ్లోట్ అంటాం దాన్ని అయితే, పార్ట్ నేమ్. అదైతే చేంజ్ చేస్తున్నాం ఈ వెహికల్కి. బ్లాక్ కలర్ యూనికాన్ BS6 వెహికల్. పెట్రోల్కి అన్నీ రిమూవ్ చేస్తున్నారు. సీట్ ట్యాంక్ కవర్ అంతా రిమూవ్ చేస్తున్నారు. ఆ ట్యాంక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, కింద సైడ్ అయితే ఉంటుంది. ఓపెన్ చేస్తారు చూడండి. ఇలాంటి ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే కస్టమర్ ఇలా అయితే ఓపెన్ చేసి మీ వెహికల్ అయితే రెడీ చేయించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో వెహికల్స్ ప్రాబ్లం ఉన్నవంతా నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చేసినాను, షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేయాలనేసి. కస్టమర్లు ఎందుకంటే వెహికల్ దగ్గర ఉన్నారు కాబట్టి మేమైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. కస్టమర్ కూడా తెలుస్తుంది అనేసి. చూడండి ఇప్పుడైతే అది ఫ్లోట్, ఆ ట్యాంకు కింద ఉంటుంది, చూపిస్తాను చూడండి. స్కిప్ చేయొద్దండి, చూడండి లాస్ట్ వరకు. అది కింద పెట్టేప్పుడు కొంచెం స్మూత్గా పెట్టాలి వెహికల్కి, ఎందుకంటే ట్యాంక్ అయినా డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి ఓవర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే స్మూత్గా అయితే ఓపెన్ చేస్తున్నారు మా టెక్నీషియన్ అయితే. ఇప్పుడైతే ర్యాంప్ పైకి అయితే లేపుతున్నాడు. అక్కడ పెట్టి దాన్ని అయితే ఓపెన్ చేస్తారు. దానికి పార్ట్ చూపిస్తాను చూడండి. ఫ్లోట్ అంటే ఏంటి, ట్యాంక్ కిందే ఉంది కవరు, డ్యామేజ్ కాకుండా చిన్నగా అయితే పెట్టినారు మా టెక్నీషియన్ అయితే. స్పెషల్ టూల్స్ ఉంటే మాత్రం BS6 వెహికల్కి అయితే తీయవచ్చు, లేదంటే పెట్రోల్ అంతా పోతుంది వెహికల్కి. ఫ్లోట్ అది చూడండి, మిడిల్లో ఉన్నది చూడండి, సిల్వర్ కలర్గా. దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్ట్ అంతా మొత్తం కొత్తదైతే వేయాలి ఈ వెహికల్కి అయితే. ఇది రిమూవ్ చేసిన తర్వాత అదైతే న్యూ పార్ట్ అయితే వేస్తాము. దీన్ని అయితే మనమైతే రెడీ చేయడానికి అయితే ఉండదు. ఫ్లోట్ పోతే మనమైతే వెహికల్కి అయితే కొత్తదైతే వేసుకోవాలి. దాన్ని అయితే రెడీ చేసే అవకాశం అయితే ఉండదు. పెట్రోల్ మనమేమి రెడీ చేసేసినా కానీ పెట్రోల్ అనేది కరెక్ట్గా చూపించదు. దానికోసం అయితే మేమైతే కొత్తది అయితే చేంజ్ చేస్తాము. ఏ వెహికల్ అయినా పెట్రోల్ మీటర్ వర్క్ కాకపోతే ఫ్లోట్ అనే ఆల్మోస్ట్ అయితే ఫ్లోట్ పోయి ఉంటుంది, లేదంటే వైరింగ్ కనెక్షన్ అన్నా పోయి ఉంటుంది. ఇదైతే చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నెట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. చూడండి ఫ్లోట్ అంటే ఇది. ఇప్పుడైతే అదైతే వేస్టే. ఇప్పుడైతే న్యూ పార్ట్ అయితే వేస్తాము దీనికి. చూడండి కాస్ట్ కూడా చూపిస్తాను, పార్ట్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది ఫ్లోట్ అంటే. కొత్త చూడండి, దీని కాస్ట్ కూడా తక్కువే పడుతుంది. 334 రూపీస్ అయితే అవుతుంది ఈ వెహికల్కి. ఇంకా 6G వెహికల్స్కి అయితే ఇంకా తక్కువే పడుతుంది న్యూ పార్ట్. ఎక్కడ ఏ షోరూమ్కి పోయినా హోండా వెహికల్స్ జెన్యూన్ పార్ట్స్ అయితే ఎక్కడ పైన ఒకటే కాస్ట్ అయితే ఉంటాయి. బయట అయితే మనకైతే తెలియదు. ఇప్పుడైతే రీప్లేస్ చేస్తున్నారు కొత్త పార్ట్, చూస్తున్నారు కదా మీరు కూడా. కస్టమర్ కూడా మొన్న షార్ట్ వీడియోస్ అయితే పెట్టినాను, ఇలా అయితే రిమూవ్ చేయాలి అనేసి.
కస్టమర్ కూడా సాటిస్ఫై అయినాడు మన వీడియోస్ అంతా చూసి. సబ్స్క్రైబ్ కానీ చేసినారు మన ఛానల్ని అయితే. ఎంతోమంది అయితే మన కస్టమర్లకి అయితే ఈ వీడియోస్ చూసి అంతా వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉన్నాయంట. ఈ వీడియో చూస్తున్న వారంతా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మనకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని వీడియోస్ వస్తాయి. ఏ వెహికల్కైనా ప్రాబ్లమ్ ఒకేలాగానే ఉంటుంది, ఎందుకంటే టైప్ ఎలాంటి ఇంజిన్ అయినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి చెప్తాను. ఏ